ప్రైజ్ లార్డ్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్ముని ద్వారా కృపా సమాధానాలు మీ జీవితాలకు కలుగునుగాక. బాగున్నారా ప్రియులారా? దేవుడు మనలను ప్రేమించి మన జీవితాల్లో మరొక శ్రేష్టమైన దినాన్ని అనుగ్రహించిన రీతిని బట్టి మీతో కలిసి నేను ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. ప్రియులారా, ఉదయాన్నే లేచి దేవుని వాక్యమును చదువుకుని ప్రభుతో కొద్ది నిమిషాలైనా మాట్లాడారా? ప్రార్థన చేసుకున్నారా ప్రియులారా? మంచిది. నేటి వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి మాటలు అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు. దేవాతి దేవుడు దర్శనములో ప్రియులారా, పౌలు కొరింథీలోనే కొంతకాలం ఉండి ఆయన పరిచర్య కొనసాగించడానికి పౌలు భక్తుని ధైర్యపరుస్తూ దేవాతి దేవుడు దర్శనములో ఈ అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని పౌలుతో చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పౌలు యొక్క పరిచర్య ఎంత ఉన్నతమైనదో, ఎంత గొప్పదో, ఎన్ని ఆటంకాల మధ్య శరవేగంగా కొనసాగిపోవచ్చున్నదో వాక్యంలో మనం అనేక మారులు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆయన పరిచర్య, ఆయన ప్రయాణాలు నిజంగా ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా దేవుని కొరకు రోషం కలిగి దేవుని పరిచర్యలో పౌలు ముందుకు పరిగెత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, ధైర్యపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇది నా ఈ మాటలు నీ కొరకే అన్నటువంటి విషయాన్ని మర్చిపోవడానికి వీల్లేదు. దేవుడు నేను తోడై ఉన్నాను అని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ప్రియులారా, మీ జీవితంలో అనేకమైనటువంటి బాధల చేత, అనేకమైనటువంటి శ్రమల చేత, అనేకమైనటువంటి కష్టాల చేత, నిందలు అవమానాల చేత కొనసాగించబడుతున్నట్లయితే, కన్నీటి దుఃఖము వేదన ప్రవాహములో నువ్వు కొట్టుకుని పోతా ఉంటుంటే, ఒకవేళ ఈ మాటలు వింటున్నావా? అయితే ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఆ రోజు దర్శనములో పౌలుతో చెప్పబడినటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు నీతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నానని చెప్పి. ప్రియులారా, దేవుడు మన జీవితంలో తోడుగా ఉండటం వలన జరిగే కార్యాలు ఏంటో తెలుసునా? మనందరికీ తెలుసు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ప్రియులారా, 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. ప్రియులారా, అంతకంతకు వర్ధిల్లెను అనే వాక్యం సెలవిస్తా ఉంది. దావీదు జీవితంలో వర్ధిల్లింపబడ్డానికి గల కారణాలేంటి? జాగ్రత్తగా మీరు గమనిస్తా ఉన్నారా ప్రియులారా? దేవుడు తనకు తోడుగా ఉండటం వలన. ఇది నాన్న ప్రియులారా, నీ జీవితంలో ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, ఇంటిల్ల పాది కష్టపడినా సరైనటువంటి పరిస్థితులు, వర్ధిల్లత లేనటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావా? అయితే ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు అనుకుంటున్నావు మనుషులు తోడుంటే సరిపోతుందని, నా జీవితంలో డబ్బులుంటే చాలు వర్ధిల్లత అదే వస్తుందని, ఒకవేళ నా జీవితంలో జ్ఞానం ఉంటే చాలు నేను ఏదైనా సంపాదించగలను, నేను ఏదైనా చేయగలనని. లేదు ప్రియులారా, దావీదేమంటున్నాడు తెలుసా? నా వర్ధిల్లతకు కారణం నా దేవుడే కారణం. ఎందుకంటే ఆయన నాకు తోడై ఉన్నాడు అని చెప్పి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ప్రియులారా, దావీదుకు తోడై ఉన్న దేవుడే నీకు తోడై ఉండాలని నువ్వు ఆశపడినట్లయితే నీ జీవితంలో వర్ధిల్లత నువ్వు చూడడానికి ఇప్పుడే ప్రభు తన కృపను అనుగ్రహిస్తారు. దేవుడు తోడుగా ఉంటే వర్ధిల్లింపబడటమే కాదు, దేవుడు మనకు తోడై ఉండటం వలన మనం బలపరచబడతాం. నిరుత్సాహపడిన మన జీవితాలు ప్రోత్సహించబడతాయి.
ఇక నేను పరిగెత్తలేను, ఒక్క అడుగైనను నేను ముందుకు వేయలేను అన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే ఆయన నిన్ను బలపరుస్తా ఉన్నాడు ప్రియులారా. ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను బలపరిచి, నీకు జ్ఞానం ఇచ్చి, నీకు ఆలోచన ఇచ్చి నడిపిస్తా ఉన్నాడు. అయితే నువ్వు చేయాల్సిన పనేంటో తెలుసా? ఆయన తోడు నీవు కోరుకోవాలి. ఆయన మీద నీవు ఆధారపడాలి. దేవుడు తోడుగా ఉంటే మనం స్థిరపరచబడతాం. స్థిరత్వం లేని మన జీవితాలకు స్థిరత్వాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. కనుక ఎంతకాలం వాళ్ళని వీళ్ళని నమ్ముకుని, డబ్బుని, లోకాన్ని, జ్ఞానాన్ని నమ్ముకుని నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. కనుక ప్రియులారా, ఈ రోజు నుంచి నీకు తోడుగా ఉండాల్సింది డబ్బు, మేడమిద్దులు, మనుషుల బలం కాదు గాని ఒకటే మనం కోరుకుందాం. దేవా, సైన్యములకు అధిపతివైన దేవా, నా యేసయ్య, నాకు మీరు తోడుగా ఉండండి అని మీరు అడిగినట్లయితే నేటి దినమందే ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. ఆయన కృప నీ తోడుగా ఉండటం వలన నువ్వు వర్ధిల్లింపబడతావు, బలపరచబడతావు, స్థిరపరచబడతావు. అట్టి కృప దేవుడు నీకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన నాయన, ఈ సందేశాన్ని ఎంతమంది అయితే వీక్షించారో వారి జీవితాలను దీవెనకరంగా మార్చండి. మీరు తోడై ఉండండి నాయన. వారి కన్నీటిని తుడవండి ప్రభువా. వారిని బలపరచండి. యేసయ్య నామం పేరిట ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీకు తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యు.